ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాదించింది అట్లా కుదరదు, హిందువులే ఉండాలి. సుప్రీంకోర్టు కూడా అవునని చెప్పింది. అప్పటి నుండినే హిందువులు మాత్రమే రిక్రూట్ అవుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులుగా జాయిన్ అయ్యి జీతాలు తీసుకుంటా తర్వాత వేరే మతంలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా బయటికి చెప్పకుండా ఆ మతం ఏది తమ క్రిస్టియన్ అనేదో చెప్పకుండా వెళ్తున్నటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టిన చట్ట ప్రకారం. ఏది వాళ్ళు చర్చికి వెళ్తేను, పాస్టర్ల దగ్గరికి వెళ్తాను, ఇది ఇప్పుడు ఆ చట్ట ప్రకారమే చర్య కుదురుతోంది. లేకపోతే అంతకుముందు చట్టం లేదు. ఇవన్నీ క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి చేత ఆ దేవుడు చేయించాడు అంతే, ఓ రకంగా చెప్పాలి. ఇకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో జరిగిన ప్రక్రియలు ఏది తిరుమలకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలోనే కొండ మీద కళ్యాణాలు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి అక్కడికి ఉచితం పెళ్లి, దానికి తోడు ఏది బట్టలు ఇవ్వడం కానీ మంగళసూత్రం అది ఇవ్వడం కానీ వాటికి కూడా ఇప్పటికి కూడా ఉంది. అట్లాంటి ఆ రోజున అతని చేత చేయించాడు దేవుడు అంతే. అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి సార్ చట్టం? వీళ్ళు ఇప్పుడు